రాజకీయాలకు అతీతంగా మాల సామాజిక వర్గం అంతా ఐక్యం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు సీనియర్ ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో శనివారం అంబేద్కర్ ఆశయాల సాధనకై ఆస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యమాల వాయిస్ చర్చా గోష్ఠిలో పివి సునీల్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయకుండా స్వయం శక్తిగా ఎదగాలని అన్నారు. పెత్తందారి పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు కారాదని అన్నారు. రాజకీయాల్లో డబ్బు అధికారానికి ప్రాధాన్యత ఉంటుందని, కాబట్టి దళితులు ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలని అన్నారు. కనీసం వార్డు స్థాయిలో నాయకత్వం వహించగలిగే స్థాయికి ఎదిగినప్పుడే మనం ఆ పై పదవులకు ఎదగడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మాట్లాడుతూ దళితులకు ఈ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని అన్నారు. ఇందిరమ్మ సమయంలో దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు అందాయన్నారు. ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఒక్క రూపాయి కూడా దళిత వర్గాలకు లబ్ధి చేకూరలేదని అన్నారు. అదేవిధంగా ఆస్క్ వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చా గోష్ఠిలో దళిత ఉద్యమ నాయకులు మల్లెల వెంకట్రావు, దాసి వెంకట్రావు, కొల్లాబత్తుల దిలీప్, రాజేంద్ర, ఈతకోట బాలస్వామి, పిల్లి శివకుమార్, లింగం శివ, వంగా రాజు తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో ఉద్యమాల వాయిస్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయాలని, రాజకీయాలకు అతీతంగా మాల జనాభాను ఐక్యం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జీవి శ్రీరాజ్, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, సోమాబత్తుల విజయ్ కుమార్, రేగుళ్ల బాలశ్రీధర్, ఎలిపే శ్రీనివాస్, కస్సే రాజేష్, మత్తాల వినోద్, విజ్జన మధు, పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమించుకుని కేసులు పెట్టి మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకో ప్రభుత్వం విజయ్ కుమార్ వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చోమని చెప్పండి. చాలా సంతోషం. సమావేశం అంటే చుట్టూ కూర్చుని మాట్లాడుకుని ఇప్పుడు ఈ సమావేశం కాదు. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఒక గుడ్డలో, ఒక బాధతో, ఒక భావనతో ఎందువల్లంటే గత 12 సంవత్సరాల నుంచి మనం ఎన్నో అవమానాలు ఎన్నో కోల్పోతున్నాం తప్పితే తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం. ఏదో ఒక పార్టీకి బాధ్యతగా ఉంటున్నాం. ఆ పార్టీ మనం ఓట్ బ్యాంక్ కింద ఉపయోగించుకుంటూ తప్పితే మన బాగోతులు చూడండి మోసపోతున్నాం. ఇంకో పార్టీ అనుకుంటున్నాం. ఆ పార్టీ కూడా చాలా చిన్నగా చూస్తాం. మన అధికారాన్ని వేధిస్తూ అధికారులను బాధపెడతాం, నాయకులను బాధపెడతాం, ఉద్యమాలు చేసి కూడా అందరి మీద కేసులు పెడతాం. అసలు మీరు ఒక్కసారి ఏంటి మన పరిస్థితి, ఏ రకంగా మనం నష్టపోతున్నాం అందరి మనం ఆలోచించుకున్నట్లయితే, నేను ప్రభుత్వాలు పేర్లు చెప్పను కానీ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని కోల్పోయారు, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కోల్పోయారు. మనకి ఒక 10 నిమిషాలు. ఈరోజు మన రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ అనే పేరుతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా
ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మల్లెల వెంకట్రావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన విక్టర్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు గుబ్బల రాంబాబు గారు, అలాగే అద్దరపు వాసు గారు వారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి, బేసిక్గా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మథనం చేసేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కొండవాళ్ళన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కొండవ వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మా రాంబాబు గారు, అద్దపు వాసు గారు ఆధ్వర్యంలో అండ్ కొంతమంది పెద్దలు సహకారంతో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ డీజీపీ గారు సునీల్ కుమార్ గారు, మల్లెల వెంకట్రావు గారు, మాజీ ఎంపీ. రాజ్యాధికారం చేపట్టాలంటే ఏం చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు కేవలం మాలలను టార్గెట్ చేస్తూ వాళ్ళ హక్కులు కాలరాసే విధానానికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ మిత్రులందరికీ నేను చెప్పేది అంటే, ఇక్కడ మన శాసనసభలో వైస్ చైర్మన్ రఘురామరాజు మా కులానికి చెందినటువంటి ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈ వేదిక మీద నుండి. ఇకనైనా ఆయన అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోవాలి, లేకపోతే నీకు రాజకీయ సమాధి కడతామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తాం.